హలో అండి, అందరికీ నమస్కారం. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని కూడా ఆన్ చేసుకోండి. ఎందుకంటే ప్రతిరోజు కూడా మన ఛానల్లో మీకోసం మరెన్నో వీడియోస్ ముందు తీసుకుని వస్తూ ఉంటాము. అందుకే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రొఫైల్ నచ్చితే తప్పకుండా మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్స్లో తెలియజేయండి. అలాగే ఈ అమ్మాయికి అయితే ఒక లైక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియో ఏంటో చూసేద్దాం. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు వచ్చేసి గౌతమి అండి. తన వయసు అయితే 36 సంవత్సరాలు ఉంటాయని చెప్తున్నారు. తన హైట్ 5 అడుగులు 4 అంగుళాలు ఉంటారట. అలాగే తన వెయిట్ అయితే 74 కేజీలు ఉంటాడని చెప్తున్నారండి. క్యాస్ట్ అయితే బీసీసీ అని చెప్తున్నారండి. అలాగే వీళ్ళైతే రేణిగుంటలో ఉంటారట. సో ఇకపోతే వీళ్ళు ముఖ్యంగా చెప్తున్న విషయం ఏమిటి అంటే తనకైతే ఆల్రెడీ పెళ్ళి అయిందండి. పిల్లలైతే ఇంకా లేరు. ఎందుకంటే తన భర్త సంసార జీవితానికి సరిగా పనికిరాడు అని చెప్తున్నారండి. అతనికి ఏది కూడా చేత కాదు అని చెప్తున్నారు. అందుకే మాకు పిల్లలు కూడా ఇంకా కలగలేదు అని ఈవిడైతే మనకి చెప్పడం జరిగింది. అలాగే ఈవిడ ముఖ్యంగా కోరుకుంటున్నది ఏమిటి అంటే రెండవ పెళ్లివారైనా సరే లేదా మొదటి పెళ్లివారైనా సరే కలిసి ఉండడానికి ఒక మంచి వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నానని చెప్తున్నారండి. అలాగే దాంపత్య జీవితంతో పాటు తనతో పాటు ఉండి అలాగే వీళ్ళకి ఉన్న వ్యాపారాన్ని కూడా చూసుకోవడానికి ఒక మంచి వ్యక్తి కోసం అయితే కావాలి అని మనకైతే యాడ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ముఖ్యంగా చెప్తున్నది ఏమిటి అంటే అబ్బాయి వయసు అయితే 45 సంవత్సరాల లోపు ఉండాలి అంటున్నారండి. అలాగే అతనికి దాంపత్య జీవితంలో కావాల్సిన లక్షణాలన్నీ ఉండాలి అంటున్నారు. అలాగే మంచి నమ్మకమైన వ్యక్తి అయ్యి ఉండాలి అంటున్నారండి. అలాగే వాళ్ళకి పిల్లలు పుట్టేంత సహకారం చేస్తే ఖచ్చితంగా మీకు కావాల్సినంత డబ్బులు కూడా ఇస్తామని చెప్తున్నారండి. వీళ్ళకు పిల్లలు వస్తే చాలు అంటున్నారు. అలాగే తన భర్తకు కూడా ఆల్రెడీ ఈవిడైతే డిస్కస్ చేశారంట. అతను కూడా ఓకే అని చెప్పాడు అని చెప్తున్నారండి. ఎందుకంటే తన భర్తలో లోపం ఉందని తన భర్తకు కూడా తెలుసు కాబట్టి అతను ఇంకా ఏమి చేయలేక ఫైనల్గా అయితే ఓకే అన్నాడు అంటున్నారు. ఇకపోతే ఈవిడ చెప్తున్నది ఏమిటి అంటే చెడు అలవాట్లు ఉండకూడదు అని చెప్తున్నారండి. అంటే తాగకూడదు, అలాగే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండకూడదు అంటున్నారు. అమ్మాయిల పిచ్చి కూడా అస్సలు ఉండకూడదు అంటున్నారండి. సో మాతో పాటు పర్మనెంట్గా ఉండాలనుకుంటే ఉండవచ్చు, లేదా మాకు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళను మాకు అప్పచెప్పేసి వెళ్ళిపోవచ్చు అని కూడా ఈవిడైతే చెప్తున్నారు. అలాగే బాగా రోజు ఆనందంగా చూసుకోవాలి, సంతోషంగా చూసుకోవాలి అని ఈవిడైతే కోరుకుంటున్నారండి. మీలో ఎవరైనా కానీ ఈవిడకి ఆనందాన్ని తీర్చేవారు ఉన్నట్లయితే తప్పకుండా మీ డీటెయిల్స్ అయితే మెయిల్కి అయితే షేర్ చేయండి. అలాగే ప్రొఫైల్కి అయితే ఒక లైక్ చేసి కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇది అండి ఇవాళ వీడియో. మరొక వీడియోతో